తెలంగాణలో చంద్రబాబు మీకోసం రథయాత్ర జోరుగా కొనసాగుతోంది. మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా ప్రజలు కార్యకర్తలు ఆయన రోడ్ షోలో భారీగా పాల్గొంటున్నారు. ఇవాళ గుంటూరు మిర్చి యార్డు సందర్శించిన తర్వాత చంద్రబాబు కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఖమ్మం జిల్లాలో రథయాత్ర ప్రారంభిస్తారు. ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మీకోసం రథయాత్ర ప్రారంభించిన చంద్రబాబుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్న చంద్రబాబు ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నంతగా అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శిస్తూ సర్కారు నినాదాన్ని దెబ్బతీసేందుకు శతదా ప్రయత్నిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర ధరల్ని ప్రభుత్వం నియంత్రించలేకపోవడం, బెల్ట్ షాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వంటి అంశాలపై రోడ్ షోల్లో విమర్శనాత్మకంగా ప్రసంగిస్తూ మహిళల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. మధ్య మధ్యలో ఛలోక్తులు విసురుతూ ప్రజల్ని కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తున్నారు. ఎలాంటి రికమెండేషన్లు లేకుండా వాళ్ళను గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ స్ఫూర్తితో మనం ముందుకు పోదాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటి హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, నిస్వార్థంగా పనిచేస్తున్నారు. రథయాత్ర బిజీ షెడ్యూల్లోనూ అగ్నికి ఆహుతైన గుంటూరు మిర్చి యార్డును చంద్రబాబు ఇవాళ సందర్శిస్తారు. అక్కడి రైతుల్ని పరామర్శించాక మళ్లీ నల్గొండ జిల్లా కోదాడలో రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఖమ్మం వెళ్లి జిల్లాలోని పాలేరు, ఇల్లెందు, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.